ఇది బిట్ కాయిన్ కాదు, హిట్ కాయిన్ అని మురిసిపోయారు ఆ మధ్య. దాని వాల్యూ కూడా అలానే పెరిగింది నిజానికి. ఒక్క కాయిన్ సంపాదిస్తే సాధిస్తే లైఫ్ సెటిల్ అంతే అనే రేంజ్కు పోయింది. క్రిప్టో వరల్డ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఢమాలని పడిపోతోంది. అలా ఇలా కాదు, ఏకంగా సగానికి. అసలేంటి బిట్ కాయిన్? $1000 మొదలై ఓ దశలో 1,00,000 దగ్గరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుంటోంది? బిట్ కాయిన్ వాల్యూ పడిపోవడానికి కారణాలేంటి? అప్పుడు అందనంత ఎత్తుకు చేరి ఇప్పుడు అమాంతం పడిపోయి టమాల్మని పడిపోతున్న బిట్కాయిన్ పడిపోవడానికి కారణాలేంటి? మిగతా క్రిప్టో కరెన్సీల పరిస్థితి ఏంటి? క్రిప్టో వరల్డ్లో వినిపిస్తున్న భయాలేంటి? ఏంటి క్రిప్టో కరెన్సీ? పెట్టుబడి పెట్టొచ్చా? బిట్కాయిన్ పతనంతో జరుగుతున్న చర్చ ఏంటి? కనిపిస్తాయి కానీ కనిపించవు. డబ్బులున్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేత్తో తాకలేం, పర్సులో పెట్టుకోలేం. కన్ఫ్యూజింగ్ గా ఉన్న క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. ఇందులో బిట్కాయిన్ హవా అంతా ఇంత కాదు. దాదాపు 16 ఏళ్ల కింద $1000 మొదలైన బిట్కాయిన్ ప్రస్థానం ఓ దశలో ఏకంగా $1,00,000 దగ్గరకు చేరుకుంది. 5 ఏళ్ల ముందు కూడా బిట్కాయిన్ విలువ $5,000. జెట్ స్పీడ్ అంటే ఏంటో ఆ తరువాత పరిచయం చేసింది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. క్రిప్టో మార్కెట్లోనే అతిపెద్ద కరెన్సీ అయిన బిట్కాయిన్ ధర భారీగా పడిపోయింది. కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. శుక్రవారం నాటికి $66,000 కిందకు పడిపోయింది. గత 16 నెలల్లో ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. నిజానికి ఫిబ్రవరి 5 నాటికి బిట్కాయిన్ వాల్యూ 63,000కు పడిపోగా ఆ తరువాత కాస్త రిలీఫ్ ఇచ్చింది. గతేడాది అక్టోబర్లో $126,000 ఆల్ టైమ్ హై చేరుకున్న బిట్కాయిన్ ఇప్పుడు దాదాపు సగానికి పడిపోయింది. ఇదే ఇప్పుడు క్రిప్టో వరల్డ్లో కొత్త చర్చ జరుగుతోంది. అయితే బిట్కాయిన్ వాల్యూ పడిపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మార్కెట్లో భయం, అనిశ్చితి పెరిగాయి. ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్లు ఆశించిన ర్యాలీ రాలేదు. దీంతో అమ్మకాలు పెరిగాయి. ఫిబ్రవరి 5న ఒక్కరోజే $1.03 బిలియన్ బిట్కాయిన్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. అంతకు ముందు సెషన్తో కంపేర్ చేస్తే అవి 230% పెరిగాయి. ఒకానొక దశలో బిట్కాయిన్ కు టెక్నికల్ గా ముఖ్యమైన సపోర్ట్ లెవెల్ $63,000 కిందకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లలో భయం మరింత పెరిగింది. క్రిప్టో పతనానికి కేవలం ఒక్క కారణం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు తోడయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ గా కెవిన్ వార్ష్ ను ట్రంప్ నామినేట్ చేయడం మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆయన కఠినమైన ద్రవ్య విధానాలను అనుసరిస్తారనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై అంచనాలు తగ్గడంతో నాస్డాక్ లాంటి అంతర్జాతీయ టెక్ ఇండెక్స్లు కుప్పకూలాయి. బిట్కాయిన్ కదలికలు టెక్ షేర్లతో ముడిపడి ఉండటంతో ఈ వేడి క్రిప్టోకు తగిలింది. బంగారం, వెండి ధరల్లో కనిపిస్తున్న విపరీతమైన అస్థిరత కూడా ఇన్వెస్టర్లను రిస్క్ అసెట్స్ నుంచి వెనక్కి తగ్గేలా చేసింది. ప్రస్తుత పతనం స్వల్పకాలిక సర్దుబాటు కాదని, మార్కెట్ పూర్తిగా గడ్డు కాలంలోకి ప్రవేశించిందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సంస్థాగత పెట్టుబడిదారులు క్రిప్టో ఈటీఎఫ్ల నుంచి బిలియన్ల కొద్దీ నిధులను వెనక్కి తీసుకుంటుండడం మార్కెట్ బలహీనతను స్పష్టం చేస్తోంది. క్రిప్టో ధరల పతనం ప్రభావం ఈ ఆస్తులను భారీగా కలిగి ఉన్న కంపెనీల షేర్లపై తీవ్రంగా పడింది. మైక్రో స్ట్రాటజీకి చెందిన స్ట్రాటజీ షేరు ఏడాదిలోనే 457 నుంచి $110 స్థాయికి కుప్పకూలింది. ఇతర క్రిప్టో కేంద్రీకృత సంస్థలు కూడా 7 నుంచి 18% వరకు నష్టపోయాయి. బిట్కాయిన్ బలహీనత కారణంగా లాభ అంచనాలు తగ్గించడం, డివిడెండ్ల కోసం రిజర్వులు సృష్టించడం లాంటి చర్యలు కంపెనీల ఆర్థిక ఒత్తిడిని సూచిస్తున్నాయి. ఓవరాల్ గా ప్రస్తుత క్రిప్టో పతనం ఒక చిన్న దిద్దుబాటు కంటే లోతైన దశలోకి వెళ్లినట్లుగా కనిపిస్తోంది. దీంతో క్రిప్టోను పోర్ట్ఫోలియోలో చిన్న భాగంగానే ఉంచడం, అధిక రిస్క్ ను అర్థం చేసుకుని ముందుకెళ్లడం అవసరమని ఈ పతనం సూచిస్తోంది.
ఒక్కరోజు గ్యాప్ లో కాస్త కోలుకున్నట్లు కనిపించినా ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేకుండా ఉంది. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ పరిస్థితులు చూస్తే క్రిప్టో ప్రపంచంలో కొత్త భయాలు కనిపిస్తున్నాయి. అసలు బిట్ కాయిన్ కోలుకునే పరిస్థితి ఉందా? దీని సంగతి సరే, మిగతా క్రిప్టో కరెన్సీల సంగతి ఏంటి? పెట్టుబడిదారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బిట్ కాయిన్ వాల్యూ పడిపోతున్న వేళ అసలు ఇది కోలుకునే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. అయితే $63,000 దగ్గర సపోర్ట్ లభిస్తే $67,000 వరకు రికవరీ అవకాశముందని, అలా కాకుండా $60,000 కిందకు పడితే మరింత తీవ్రమైన అమ్మకాలు రావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. $58,000 నుంచి $62,000 మధ్య బలమైన డిమాండ్ జోన్ ఉందని, అక్కడ స్థిరపడితే కన్సాలిడేషన్ తరువాత రికవరీ వస్తుందనేది మరికొందరి ఒపీనియన్. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది మంచి అక్యుములేషన్ అవకాశమని, స్టాగర్డ్ బయింగ్ చేయవచ్చని, $55,500 దగ్గర సపోర్ట్, $70,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుందనేది ఇంకొందరి అంచనా. మార్కెట్లో దాదాపు 6,000కు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. వీటి విలువ 2,59,00,000 కోట్లు ఉంది. బిట్ కాయిన్ సంగతి ఎలా ఉన్నా క్రిప్టో వరల్డ్లో మరికొన్ని కంపెనీలది ఇదే దారి అన్నట్లుగా కనిపిస్తోంది. టెథర్ ధర స్థిరంగా $0.9988 దగ్గర ఉండగా, బైనాన్స్ కాయిన్ ధర $619 దగ్గర, XRP ధర $1.27 దగ్గర కొనసాగుతున్నాయి. సోలానా $68 దిగువకు, డాగ్ కాయిన్ $0.09 దిగువకు పడిపోయాయి. ఓవరాల్ గా క్రిప్టో మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని, సపోర్ట్ లెవెల్స్ దగ్గర బాగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకటు బిట్ కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తులు ఉండరు. వీటితో జరిగే వ్యవహారాలు అత్యంత పారదర్శకం. అయితే వీటిలో పెట్టుబడి ఎప్పటికీ సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బిట్ కాయిన్ ను ఓ ఆస్తిలా చూడడానికి వీలు ఉండదు. అప్పటికప్పుడు ఆ సమయానికి ఓ పెట్టుబడికి బిట్ కాయిన్ అవకాశం మాత్రమే. భవిష్యత్తులో బిట్ కాయిన్ కు వాల్యూ మరింత పెరుగుతుందా అంటే జరగొచ్చు, జరగకపోవచ్చు. ఖచ్చితంగా చెప్పడానికి ఇది కంటికి కనిపించేది కాదు, లెక్కలకు అందేది కాదు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంది. నిజానికి ఇప్పుడు జరుగుతోంది కూడా అదే.